పోనీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23, 24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరు తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో, దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రజంప్షను, మీ ఎజంప్షను, మీ ఎలిగేషన్ తోటి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ మెట్టుతోటి కొట్టాలి మిమ్మల్ని? మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అడల్టరీ జరిగిందేమో, ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమోనని అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతారా? ప్రభుత్వాలు మారుతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి అయితే కరుణాకర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడు గారు అయితే బిఆర్ నాయుడు గారు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మీరు చూడాల్సింది తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను చూడాలా, ఆ ప్రసాదం యొక్క ప్రతిష్టను చూడాలా, మీ రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవాలి.